హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం డిసెంబర్ 26 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. అలానే డిసెంబర్ 25 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ని కూడా మనం ఇందులో కవర్ చేద్దాం. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ యొక్క ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ ఈసీఎఫ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏది? ప్రీవియస్ క్లాస్లో మనము ఈసీఎఫ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ బిమల్ జాలన్ కమిటీ యొక్క రికమెండేషన్ తరువాత 2019 నుంచి ఈసీఎఫ్ ఫ్రేమ్వర్క్లో వచ్చిన చేంజెస్ గురించి మరియు ప్రజెంట్ ట్రెండ్స్ గురించి మనము డిస్కస్ చేసాం. ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఇందులో 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ చూడండి, ద్రవ్యోల్బణ లక్ష్య పరిమితులను నిర్ణయించడం. ఇది రాంగ్ అండి. ఎందుకు అంటే ద్రవ్యోల్బణ లక్ష్య పరిమితులను మనము మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్లో నిర్ణయిస్తాము. కాబట్టి ఏ అనేది రాంగ్. ఆప్షన్ బి, విదేశీ మారక జోక్యం స్థాయిని నిర్ణయించడం. ఫారిన్ ఎక్స్చేంజ్ లెవెల్ని మనము డిసైడ్ చేయడానికి ఆర్బీఐ ఇంటర్వ్యూన్ అవ్వడం అనేది ఇక్కడ బి ఇవ్వడం జరిగింది. ఇది కూడా రాంగ్. దీనిని మనము మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్లో భాగంగా డాలర్లను అమ్మడము లేదా కొనడం చేస్తూ ఉంటుంది ఆర్బీఐ. సో అది వేరు, అది మార్కెట్ స్టెబిలైజేషన్ స్కీమ్. కాబట్టి బి అనేది రాంగ్. అండ్ ఆప్షన్ డి చూడండి, వాణిజ్య బ్యాంకులకు వడ్డీ రేట్లను నిర్ణయించడం. ఇది కూడా రాంగ్ అండి. ఎందుకు అంటే రెపోని నిర్ణయిస్తూ రెపో లింక్ లెండింగ్ రేట్ని ఇక్కడ ఆర్బీఐ ఫ్లక్చువేట్ చేస్తూ ఉంటుంది. కానీ దీనికి ఈసీఎఫ్కి సంబంధం ఉండదు. సో ఆన్సర్ ఏమవుతుంది? సి. ఈసీఎఫ్ ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అనేది ఆర్బీఐ యొక్క రిస్క్ ప్రొవిజనింగ్ మరియు మిగులు బదిలీని అంచనా వేయడం. సో మనకి ఆర్బీఐ తన ఫంక్షనింగ్కి మరియు రిస్క్ బఫర్ని మెయింటైన్ చేయడం కోసం ఎంత మొత్తం కావాలి మరియు ఆ సర్ప్లస్ అమౌంట్ని ఎంత మొత్తం కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయాలి అని నిర్ణయించేదే ఎకనామిక్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్. ఇన్ కేస్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి పూర్తిగా తెలియదు అని అనుకుంటే క్యాపిటల్ అనే పదంకి మనము ఇక్కడ మిగులు బదిలీ మరియు రిస్క్ ప్రొవిజన్ని లింక్ చేసుకోవచ్చు. కాబట్టి సి అనేది ఆప్షన్ అవుతుంది. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, నింగిలోకి బ్లూబర్డ్ LVM-3M6 ప్రయోగం విజయవంతం. మొదటిసారిగా 6100 కిలోల ఉపగ్రహం కక్షలోకి. ఈ ఆర్టికల్ రీసెంట్ LVM-3M6 ప్రయోగం విజయవంతంకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని ఇవ్వడం జరిగింది అండి. ముఖ్యంగా ఇది ఇస్రో యొక్క చరిత్రలో వన్ ఆఫ్ ద హిస్టారికల్ మూమెంట్గా చెప్పవచ్చు. ఎందుకంటే మొదటిసారి 6000+ కిలోగ్రామ్స్ అబౌవ్ శాటిలైట్ని మనము ప్రయోగించడం సక్సెస్ఫుల్గా జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము. దేశ చరిత్రలో తొలిసారిగా 6100 కిలోల బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్షలోకి ఇస్రో ప్రవేశపెట్టింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి బుధవారం ఉదయం 8:55 గంటలకు ఉపగ్రహాన్ని తీసుకుని అత్యంత శక్తివంతమైన బాహుబలి రాకెట్ LVM-3M6 నింగిలోకి తీసుకెళ్లింది. ఈ మిషన్ సక్సెస్ అవ్వడం ఇస్రోకి 2 విధాలుగా చాలా ఉపయోగకరమండి. ఒకటి, ఇప్పటి వరకు ఇస్రో ప్రయోగించిన లార్జెస్ట్ కమ్యూనికేషన్ శాటిలైట్ ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2. కాబట్టి ఈ ఉపగ్రహం సక్సెస్ఫుల్గా మనము ప్లేస్ చేయడం ద్వారా హెవీ శాటిలైట్స్ని ప్రయోగించడానికి భారతదేశం రంగం సిద్ధం చేసుకుంది. ఇక రెండవది, LVM-3 లాంచ్ వెహికల్ సక్సెస్ అనేది కూడా మనకి చాలా కీలకం. ఎందుకు అంటే దేశ తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్లో ఈ LVM-3 రాకెట్నే ఉపయోగించనున్నారు. కాబట్టి ఈ విజయం అనేది ఇస్రోకి చాలా కీలకంగా మారింది. అలానే ఈ ప్రయోగం గురించి ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ అమెరికాలోని టెక్సాస్కు చెందిన AST స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించిన అత్యంత బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని 518.5 కిలోమీటర్ల ఎత్తులో కక్షలోకి ప్రవేశపెట్టినట్లు ఆయన వెల్లడించారు. ఒరిజినల్ టార్గెట్ ఎంతండి? 520 కిలోమీటర్ల ఎత్తులో ప్రవేశపెట్టాలి అనేది ప్రణాళిక కాగా దానికి 1.5 కిలోమీటర్ల దిగువన ఉపగ్రహాన్ని చేర్చామన్నారు. అంటే మోస్ట్ ప్రిసైజ్డ్గా మనము లాంచ్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాము. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత ఖచ్చితమైన లాంచ్ అని నారాయణన్ గారు వెల్లడించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ముఖ్యమంత్రులు ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేయడం మనం చూడవచ్చు. ఈ బ్లూబర్డ్ బ్లాక్ 2 మరియు LVM-3M6 గురించి ఇంకొన్ని డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము అండి. ఈ మిషన్లో పేలోడ్ వచ్చి బ్లూబర్డ్ బ్లాక్ 2. దీని యొక్క వెయిట్ 6100 కిలోగ్రామ్స్.
అండ్ దీనిని లియో లో ఎర్త్ ఆర్బిట్స్లో అరౌండ్ 518.5 కిలోమీటర్స్ ఎత్తులో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ ఉపగ్రహాన్ని అమెరికాకి చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ సంస్థ రూపొందించడం జరిగింది. దీని ద్వారా ట్రెడిషనల్ శాటిలైట్స్ లాగా గ్రౌండ్ స్టేషన్స్ మీద డిపెండ్ అవ్వకుండా డైరెక్ట్ కమ్యూనికేషన్ విత్ స్టాండర్డ్ స్మార్ట్ ఫోన్స్ అండ్ 4G 5G వాయిస్ అండ్ వీడియో కాల్స్కి ఇది అవకాశం కల్పించనుంది. ఇక లాంచ్ వెహికల్ గురించి చూస్తే ఈ LVM-3 అనేది 3 స్టేజ్ లాంచ్ వెహికల్. సో ఈ 3 స్టేజ్ లాంచ్ వెహికల్ అండ్ స్టేజ్ 1 మనం చూస్తే 2 S-200 స్ట్రాప్ ఆన్ సాలిడ్ బూస్టర్స్ ఉంటాయి. అండ్ ఇందులో మనము HTPB ప్రొపల్లెంట్ని వాడతాము. HTPB అంటే హైడ్రాక్సిల్ టెర్మినేటెడ్ పాలీబ్యూటాడైన్. సో ఇందులో మనము థ్రస్ట్ని చూస్తే అరౌండ్ 10,300 కిలో న్యూటన్స్ థ్రస్ట్ అనేది ఉంటుంది. హైయెస్ట్ థ్రస్ట్ అనేది మనకి ఫస్ట్ స్టేజ్లోనే ఉంటుంది, ఎందుకంటే భూమి గురుత్వాకర్షణ శక్తిని దాటి పైకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మొదటి స్టేజ్లో మనము సాలిడ్ ప్రొపల్లెంట్ని వాడతాము. అట్ ది సేమ్ టైం హైయెస్ట్ థ్రస్ట్ అనేది చూడవచ్చు. ఇక సెకండ్ స్టేజ్ అనేది లిక్విడ్ స్టేజ్. దీనిని L110 లిక్విడ్ కోర్ స్టేజ్ అని పిలుస్తారు. కంట్రోల్డ్ యాక్సలరేషన్ ఉంటుంది ఈ స్టేజ్లో. అండ్ ప్రొపల్లెంట్స్ మనం చూస్తే UDMH అంటే అన్సిమెట్రికల్ డైమిథైల్ హైడ్రోజన్ అనేది ఇందులో చూడవచ్చు. అలానే N2O4 డైనైట్రోజన్ టెట్రాక్సైడ్, ఈ 2 ప్రొపల్లెంట్స్ని మనం చూడవచ్చు. ఇక్కడ థ్రస్ట్ అరౌండ్ 1588 కిలో న్యూటన్స్ ఉంటుంది. అండ్ థర్డ్ స్టేజ్ ఇది C-25 ఇంజిన్, ఇది క్రయోజెనిక్ స్టేజ్. ఇందులో మనము ప్రొపల్లెంట్స్ని చూస్తే సూపర్ కూల్డ్ లిక్విడ్ ఆక్సిజన్ మరియు లిక్విడ్ హైడ్రోజన్ని ఇక్కడ మనం చూడవచ్చు. సో అందుకే ఇది క్రయోజెనిక్ స్టేజ్ అని చెప్తాము. ఇక్కడ థ్రస్ట్ అరౌండ్ 188 కిలో న్యూటన్స్ ఉంటుంది. అలానే ఈ LVM స్పెసిఫికేషన్స్ గురించి మనం చూస్తే ఇది 640 టన్స్ బరువుని కలిగి ఉంటుంది. అలానే పొడవు అరౌండ్ 43.5 మీటర్స్ లెంత్ అనేది మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇది LVM లాంచ్ వెహికల్ మరియు బ్లూబర్డ్ బ్లాక్ 2 శాటిలైట్కి సంబంధించిన కీ డీటెయిల్స్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఇస్రో విజయ పరంపర. ఇది ప్రీవియస్ ఆర్టికల్కి కంటిన్యూషన్ అండి. ఈ ఆర్టికల్లో మనము LVM-3 మరియు బ్లూబర్డ్ బ్లాక్ 2 యొక్క సక్సెస్ గురించి మరియు ఇటీవలి కాలంలో ఇస్రో యొక్క అచీవ్మెంట్స్ అలానే ఫ్యూచర్ ఎండీవర్స్ ఏమేమి ఉన్నాయి, దానితో పాటు ఇంటర్నేషనల్ స్పేస్ మార్కెట్లో ఇస్రో యొక్క ప్రాబల్యాన్ని మరింత పెంచుకోవడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి, ముఖ్యంగా ఈ ప్రణాళికలలో స్టార్టప్స్ యొక్క పాత్ర గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేద్దామండి. అలానే వే ఫార్వర్డ్ గురించి కూడా చూద్దాం. ఇప్పుడే మనం చెప్పుకున్నాము, రీసెంట్గా ఇస్రో LVM-3 M6 రాకెట్ సహాయంతో అమెరికాకి చెందిన 6100 కిలోల బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని దిగ్విజయంగా నింగిలోకి పంపించగలిగింది అని. LVM-3 యొక్క సక్సెస్ రేట్ మనం చూస్తే వరుసగా 9వ విజయం. ఇప్పటి వరకు 9 సార్లు దీనిని ప్రయోగించగా 9 సార్లు ఇది సక్సెస్ అయింది. దట్టు లాస్ట్ 52 డేస్లో మనము 2 సార్లు LVM-3ని సక్సెస్ఫుల్గా ప్రయోగించడం ఇస్రో యొక్క సామర్థ్యానికి నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఈ ఉత్సాహంతోనే నెక్స్ట్ మార్చి వరకు మనము మరొక 6 ప్రయోగాలను చేపట్టనున్నాము అని ఇస్రో డైరెక్టర్ వెల్లడించడం కూడా చూసాం. అందులో ముఖ్యంగా గగనయాన్లో భాగంగా మానవ రహిత గగనయాన్లో ఫస్ట్ స్టేజ్ మనము మానవ రహిత మిషన్ని లాంచ్ చేయనున్నాము. ఇందులో ఒక రోబోట్ను, హ్యూమనాయిడ్ రోబో వ్యోమమిత్రాన్ని అంతరిక్షంలోకి తీసుకువెళ్ళనున్నాం. దీనితో పాటు PSLV-N1 ప్రైవేటు రాకెట్ను కూడా ప్రయోగించనుంది. ఇప్పటి వరకు మనము ఏం భావించే వాళ్ళం, అతిపెద్ద శాటిలైట్లను లాంచ్ చేయాలి అంటే మనము SpaceX మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లాంటి వాటితో కొలాబరేట్ అయ్యి అక్కడి నుంచి మన ఉపగ్రహాలను ప్రయోగించేవాళ్ళం. అయితే ఇస్రో సాధించిన ఈ తాజా ఘనత వలన అంతరిక్ష విపణిలో ఇండియా స్థానాన్ని మరింత పటిష్టం చేయడానికి దోహదపడుతుంది అండి. ఈ సక్సెస్ ద్వారా ఇంటర్నేషనల్ స్పేస్ మార్కెట్లో ఇస్రో మరింత నమ్మకాన్ని కూడగట్టుకోగలిగింది. ఎందుకంటే అతి తక్కువ ఖర్చుతో మోస్ట్ సక్సెస్ఫుల్ లాంచెస్ని ఇస్రో ప్రయోగిస్తూ ఉండడం అండ్ ఇస్రో యొక్క సక్సెస్ రేటు అధికంగా ఉండడం ఇంటర్నేషనల్ స్పేస్ మార్కెట్లో భారత్ స్థానాన్ని మరింత పటిష్టపరుస్తుంది. అయితే ఇస్రో యొక్క ఈ సక్సెస్ అనేది రాత్రికి రాత్రి జరిగింది కాదు అండి. 5 దశాబ్దాల క్రిందట మనకి సొంత శాటిలైట్ టెక్నాలజీ అనేది లేదు. అయితే భారతదేశ శాస్త్రవేత్తల కృషి ఫలితంగా చాలా వేగంగా సక్సెస్ని అందుకుంటూనే అతి తక్కువ కాలంలో సుమారు 104 ప్రయోగాలను చేపట్టగలిగింది. అండ్ నెక్స్ట్ 15 ఇయర్స్లో ఈ సంఖ్యను డబుల్ చేయాలి అని టార్గెట్ పెట్టుకోవడం మనం చూడవచ్చు.
అలానే మంగళయాన్ మరియు చంద్రయాన్ 3 వంటి మిషన్స్ను సక్సెస్ఫుల్గా పూర్తి చేసిన ఇస్రో 2040 కల్లా చంద్రుడిపై భారత వ్యోమగామి పాదం మోపేలా ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. అదేవిధంగా 2035 నాటికి ఒక సొంత స్పేస్ స్టేషన్ను నిర్మించాలి అని ప్రణాళికలు రూపొందించడం జరిగింది. భారతీయ అంతరిక్ష కేంద్ర దీనిని 2035 నాటికి సాధించాలి అనేది లక్ష్యంగా పెట్టుకున్నారు. అలానే గగన్యాన్ మిషన్ని కూడా నెక్స్ట్ 2 ఇయర్స్లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఇస్రో యొక్క ఈ సక్సెస్ రేట్ని చూసి చాలా దేశాలు వాటి ఉపగ్రహ ప్రయోగాలకు ఇండియాని ఆశ్రయిస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటి వరకు 34 దేశాలకు చెందిన 434 ఉపగ్రహాలను ఇస్రో అంతరిక్షానికి చేర్చింది. దీని వలన వచ్చిన ఇన్కమ్ ఎంత? సుమారు 4,000 కోట్ల రూపాయలకు పైగా ఇన్కమ్ ఇస్రో ఆర్జించి పెట్టింది. ఇస్రో వెచ్చిస్తున్న ప్రతి రూపాయికి 2.5 రెట్లు ప్రతిఫలం వస్తూ ఉండడం ఈ సంస్థ యొక్క అద్భుత పనితీరుకు నిదర్శనంగా చెప్పవచ్చు. అంటే ఇస్రో 1 రూపాయి ఖర్చు చేస్తూ ఉంటే దీనికి 2.5 రూపాయలు లాభం వస్తూ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్పేస్ మార్కెట్లో ఎన్నో దేశాలు ఉపగ్రహ ప్రయోగాలు చేపడుతూ ఉన్నా కూడా ఇస్రో యొక్క ప్రత్యేకత ఏంటి అండి? చాలా చౌకగా నాణ్యమైన సేవలను అందిస్తూ ఉండడం ఇస్రో యొక్క ప్రత్యేకత. అయితే ఇంత చౌకగా మనము ఖచ్చితమైన రిజల్ట్స్ని సాధిస్తూ ఉన్నా కూడా ఇంటర్నేషనల్ స్పేస్ మార్కెట్లో భారతదేశం యొక్క వాటా కేవలం 2% మాత్రమే ఉంది. కాబట్టి వచ్చే 10 ఏళ్లలో భారతదేశం యొక్క వాటాని 10% పెంచాలి అని కేంద్రం సంకల్పించింది. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో మన రోదసీ కార్యకలాపాలలో పురోగతి వేగవంతమైంది. నేడు ఇండియా అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ విలువ $840 కోట్ల ఉంది. వచ్చే 10 ఏళ్లలో అంతకు 5.5 రెట్లకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటీవల భారతదేశం స్పేస్ సెక్టార్లో ప్రైవేటు రంగ సంస్థలను ప్రోత్సహించడానికి అనేక ప్రణాళికలు రూపొందించింది. అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్లో స్పేస్ సెక్టార్లో స్టార్టప్స్ ప్రాముఖ్యత చాలా పెరగనుంది అండి. ఉపగ్రహాల తయారీతో పాటు లాంచింగ్ సేవలు, అంతరిక్ష ఆధారిత సమాచార విశ్లేషణ తదితరాలలో ఇండియాలో ఇప్పుడు 400 దాకా స్టార్టప్లు పనిచేస్తున్నాయి. వీటిని మరింత విస్తృతం చేసి వీటికి అనేక రకాల సదుపాయాలను కల్పించడం ద్వారా భారతీయ అంతరిక్ష రంగాన్ని మరింత వేగవంతంగా విస్తృతపరచడానికి అవకాశం ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం భారతదేశం నిపుణ మానవ వనరులను తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భారతదేశంలో స్పేస్ ఇండస్ట్రీ అనేది అత్యంత వేగంగా విస్తరిస్తుంది. కాబట్టి ఈ సెక్టార్లో నిపుణ మానవ వనరుల కొరత లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ రంగానికైనా స్కిల్డ్ హ్యూమన్ రిసోర్సెస్ అనేవి చాలా కీలకం. కాబట్టి అంతరిక్ష కార్యక్రమ అవసరాలకు తగినంత నిపుణ మానవ వనరులను భారత్ తయారు చేసుకోవాలి. దీని కొరకు పాఠశాల స్థాయి నుంచే పిల్లలలో వైజ్ఞానిక స్పృహ అనేది పెంచాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి నిధులను కేటాయిస్తూ విశ్వవిద్యాలయాలలో పరిశోధనా సంస్కృతిని మరింత పెంచడం ద్వారా భారతదేశ అంతరిక్ష వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇస్రో యొక్క రీసెంట్ సక్సెస్కి సంబంధించి మరియు భవిష్యత్తు ఎండీవర్స్ అండ్ తీసుకోవాల్సిన చర్యల గురించి మనము డిస్కస్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. 10 ఏళ్లలో చంద్రుడిపై రష్యా అణు విద్యుత్ కేంద్రం. ఈ ఆర్టికల్ రష్యా యొక్క ఫ్యూచర్ ప్లాన్స్ 2036 నాటికి చంద్రుడి మీద ఒక న్యూక్లియర్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేయాలి అని, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. చంద్రుడిపై అన్వేషణలో రష్యా మరో ముందడుగు వేసేందుకు సిద్ధమవుతూ ఉంది. వచ్చే 10 ఏళ్లలో జాబిల్లిపై అణు విద్యుత్ కేంద్రం నిర్మించేందుకు ప్రణాళికలు వేస్తుంది. తన చంద్రమండల కార్యక్రమానికి మరియు రష్యా చైనా ఉమ్మడి పరిశోధనా కేంద్రానికి విద్యుత్తును సరఫరా చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు వెల్లడించింది. చంద్రుడిపై 2036 నాటికి విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి అని ప్రణాళిక రచించినట్లు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని అంతరిక్ష పరిశోధనా సంస్థ రాస్ కాస్మోస్ వెల్లడించింది. ఇందుకోసం ఏరోస్పేస్ కంపెనీ లావోచ్కిన్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూద్దామండి. రష్యాస్ ల్యూనార్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇనిషియేటివ్, దీన్ని టైం లైన్ 2036 నాటికి ఆపరేషనలైజ్ చేయాలి అని, అండ్ 2033 తర్వాత దీని యొక్క డిప్లాయ్మెంట్ని ఇంటెన్సిఫై చేయాలి అనేది మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ కెపాసిటీ, ఇది ఒక స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ అప్ టు 0.5 మెగావాట్ ఎనర్జీ. ఈ ఐఎల్ఆర్ఎస్ అంటే ఇంటర్నేషనల్ ల్యూనార్ రీసెర్చ్ స్టేషన్లో పార్ట్నర్షిప్ ఎవరెవరు ఉన్నారు? ముఖ్యంగా రష్యా, చైనా దీని యొక్క మేజర్ పార్ట్నర్స్గా చెప్పవచ్చు. అయితే ఇండియాని కూడా మేజర్ పార్టిసిపెంట్గా ఇన్వైట్ చేయాలని భావిస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్ట్లోని మేజర్ టెక్నాలజికల్ ఛాలెంజ్ ఏంటి అండి? కూలింగ్ సిస్టమ్ ఇన్ ల్యూనార్ వ్యాక్యూమ్.
ఇక్కడ వ్యాక్యూమ్లో ఏ విధమైన అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి ఈ కూలింగ్ హీట్ అనేది చాలా ఎక్కువ జనరేట్ అవుతూ ఉంటుంది. ఆ హీట్ని కూల్ చేయడానికి ఏ విధమైన హీట్ డిసిపేషన్ సొల్యూషన్ డెవలప్ చేయాలి అనేది ఇక్కడ ప్రధాన సమస్య. అయితే వన్స్ ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ అయితే దీని యొక్క స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్స్ ఏంటి? ముఖ్యంగా ల్యూనార్ నైట్ని ఓవర్కమ్ చేయడం. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే చంద్రుడి ఉపరితలం మీదకి ఏదైనా రోవర్ని కానీ వీటిని కానీ పంపించినప్పుడు అవి 14 రోజులు మాత్రమే ఎఫెక్టివ్గా వర్క్ చేస్తాయి. ఎందుకంటే నెక్స్ట్ 14 డేస్కి అవసరమైన ఈ సోలార్ పవర్ అనేది ఉండదు. కాబట్టి దీనిని ఓవర్కమ్ చేయడం కోసం ఇక్కడ మనము ల్యూనార్ నైట్ని ఓవర్కమ్ చేయడం కోసం 14 డేస్ డార్క్నెస్ని మనము ఓవర్కమ్ చేయడం కోసం ఈ న్యూక్లియర్ పవర్ని ఉపయోగించుకోవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్, పవర్ ఫర్ రోవర్స్, అబ్జర్వేటరీస్, కోర్ బేస్, ఇలాగా అక్కడ చంద్రుడి ఉపరితలం మీద ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పవర్ సప్లై కోసం ఈ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది ఉపయోగపడుతుంది. అలానే డీప్ స్పేస్ స్టెప్పింగ్ స్టోన్, అంటే భవిష్యత్తులో మనము మార్స్లో కానీ ఇతర గ్రహాలలో కానీ నివాసం ఉండడానికి అవసరమైన పవర్ని ఏ విధంగా జనరేట్ చేయవచ్చు అనే దానికి ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్గా మనం చూడవచ్చు. సో ఇది రష్యాకి సంబంధించి రష్యా అణు విద్యుత్ కేంద్రం చంద్రుడి మీద 2036 నాటికి ఏర్పాటు చేయాలనుకుంటుంది. సో ఈ ఇంటర్నేషనల్ ల్యూనార్ రీసెర్చ్ స్టేషన్లో భారత్ పాల్గొంటుందా అండ్ ఈ జాయింట్ వెంచర్ సక్సెస్ అవుతుందా లేదా అనేది కమింగ్ డేస్లో మనకి తెలుస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. జనగణన తొలి విడతకు రంగం సిద్ధం, ఏప్రిల్ నుంచి ఇళ్ల వివరాల సేకరణ. ఈ ఆర్టికల్ అప్కమింగ్ సెన్సస్ ప్రక్రియకు సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ని వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జరగనున్న జనగణనకు రంగం సిద్ధమైంది. జనాభా లెక్కింపునకు సంబంధించిన ప్రీ టెస్ట్ ప్రక్రియ అనేది ముగిసింది. ఈ సెన్సస్ ప్రక్రియ 2 ఫేజెస్లో జరగనుంది అండి. ఈ ఫేజెస్లో మొదటి ఫేజ్లో భాగంగా 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు దేశంలోని ఇళ్ల వివరాలను సేకరించనున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్లో హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అన్నీ తీసుకోనున్నారు. దీన్ని గృహాల లిస్టింగ్ గణన ప్రక్రియ అని అంటారు. యావత్ దేశంలోని ఇళ్ల వివరాలు ఎలా సేకరించాలి, ఇందుకోసం ఏ విధమైన మార్గదర్శకాలను అనుసరించాలి, మానవ వనరులను ఎలా మోహరించాలి అనే దానిపై ఈ ప్రీ టెస్ట్లో కసరత్తు చేయడం జరిగింది. ఈ ప్రీ టెస్ట్ పూర్తి అయ్యి ఇప్పుడు ఫర్దర్ ఫస్ట్ ఫేజ్లో ఈ గృహాల లిస్టింగ్కి సంబంధించిన ప్రక్రియ మొదలు కానుంది. దీని కొరకు ఏప్రిల్ 2026 నుంచి దేశంలోని ప్రతి ఇంటిని క్షేత్రస్థాయి సిబ్బంది ఎలా చేరుకోవాలి, ఇంటి యజమానులను ఏ ప్రశ్నలు అడిగి ఎలాంటి సమాచారం సేకరించాలి, మొబైల్ యాప్ను ఎలా వాడాలి, డిజిటల్గా సమాచారాన్ని నమోదు చేసే క్రమంలో దోహదపడే భద్రతా ఫీచర్లు ఏమిటి, సిబ్బందిని రాష్ట్ర, జిల్లా మరియు ఉప జిల్లా లెవెల్లో ఏ విధంగా వినియోగించాలి, అధికారులు ఎలా సమన్వయం చేసుకోవాలి అనే అంశాలపై స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకోవడానికి ఈ ప్రీ టెస్ట్ సహాయపడింది అని అధికారులు వెల్లడిస్తున్నారు. వన్స్ ఈ హౌస్ హోల్డ్ లిస్టింగ్ ప్రక్రియ అనేది ముగిసిన తర్వాత 2వ విడతలో జనగణన అసలైన సెన్సస్ అనేది మొదలవుతుంది. ఇందులో భాగంగా దేశంలోని మంచుమయ ప్రాంతాలలో అంటే స్నో ఎఫెక్టెడ్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అందులో జనాభా లెక్కల ప్రక్రియను 2026 సెప్టెంబరు నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహిస్తారు. మంచుమయ ప్రాంతాల జాబితాలో జమ్మూ కాశ్మీర్, లడాక్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటివి ఉన్నాయి. అండ్ ఇతర ప్రాంతాలలో జనగణన అనేది 2027 ఫిబ్రవరి నుంచి మార్చి 1 వరకు జరుగుతుంది. సో ఈ విధంగా సెన్సస్ ప్రక్రియ అనేది 2 ఫేజెస్లో మనము చూడవచ్చు. ఫేజ్ 1 అనేది మనకి హౌస్ హోల్డ్ లిస్టింగ్కి సంబంధించి అంటే గృహాలకి సంబంధించిన వివరాలు, ఇలాగా ఈ హౌస్ హోల్డ్ లిస్టింగ్ అనేది మనము ఫేజ్ 1లో చూడవచ్చు. దీనికి సంబంధించిన ప్రీ టెస్టింగ్ అనేది ఇటీవల పూర్తయింది. దీని ద్వారా ఈ డేటాని ఏ విధంగా సేకరించాలి మరియు యాప్ని ఏ విధంగా వాడాలి అండ్ అనాలిసిస్ ఏ విధంగా ఉంటుంది ఇలాంటివి కోఆర్డినేట్ చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. ఇక ఫేజ్ 2 ప్రక్రియని 2 విధాలుగా విభజించారు. ఒకటి స్నో ఎఫెక్టెడ్ ఏరియాస్, రెండవది నార్మల్ ఏరియాస్. ఈ స్నో ఎఫెక్టెడ్ ఏరియాస్ని మనము మంచు ప్రభావం లేని సమయంలో అంటే సెప్టెంబర్ నుంచి దీనిని అక్టోబర్ 1 లోపు పూర్తి చేయాలి 2026 నాటికి అని. అండ్ నార్మల్ ప్లేన్ ఏరియాస్లో మనం చూస్తే ఇది ఫిబ్రవరి నుంచి మొదలయ్యి మార్చి 2027 నాటికి పూర్తి చేయాలి. మార్చి 1, 2027 నాటికి పూర్తి చేయాలి అనేది ఈ సెన్సస్ ప్రక్రియ అనేది మనం చూడవచ్చు. సో ఇవి అప్కమింగ్ సెన్సస్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. దేశంలో 1,00,000కు మించి పెట్రోల్ పంపులు, ప్రపంచంలోనే మనకు 3వ స్థానం. ఈ ఆర్టికల్ భారతదేశంలో ఉన్న
పెట్రోల్ పంపులకి సంబంధించిన సమాచారాన్ని వివరిస్తూ ఉంది. అంటే గణాంకాల ప్రకారం మనము 3వ స్థానంలో ఉన్నాం. అయితే దీని ఇంపార్టెన్స్ ఏంటి? మనము క్రమేపీ ఈ పెట్రోల్, డీజిల్ వంటి శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించాలి అని అనుకుంటున్నాము. సో ఈ పెట్రోల్ పంపుల స్థానంలో వీటిని క్రమేపీ తగ్గించుకుంటూ ఇందులోనే మనము ఎలక్ట్రానిక్ వెహికల్స్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేసుకునేందుకు అవసరమైన సబ్సిడీలను కానీ ప్రోత్సాహాలు కానీ ప్రభుత్వం అందిస్తే ఈ పెట్రోల్ పంపుల్లోనే మనము ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ మరియు బయోఫ్యూయల్స్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇప్పుడు వీటికి సంబంధించిన గణాంకాలని చూద్దాము. దేశీయంగా పెట్రోల్, డీజిల్ వినియోగానికి తగినట్లుగా వాటి విక్రయ కేంద్రాల సంఖ్య అధికమవుతూ ఉంది. గత దశాబ్ద కాలంలోనే దేశంలోని పెట్రోల్ పంపుల సంఖ్య రెట్టింపు అయింది అని చమురు మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ఏడాది నవంబర్ చివరికి 1,02,66 పెట్రోల్ పంపులు ఉన్నాయని, 2015లో ఈ సంఖ్య కేవలం 50,451 మాత్రమేనని వెల్లడించింది. అంటే 10 సంవత్సరాలలో భారతదేశంలోని పెట్రోల్ పంపుల సంఖ్య డబుల్ అవ్వడం మనం ఇక్కడ చూడవచ్చు. వాహన కొనుగోళ్లు భారీగా పెరిగినందున గ్రామీణ ప్రాంతాలతో పాటు నేషనల్ హైవేస్, జాతీయ రహదారుల వెంబడి కూడా పెట్రోల్ పంపుల విస్తరణ అధికమవుతూ వచ్చింది. ప్రపంచంలో అత్యధిక పెట్రోల్ బంకులు ఉన్న దేశాలలో భారతదేశం 3వ స్థానంలో ఉంది. అధికంగా పెట్రోల్ పంపులను కలిగిన దేశాలలో అమెరికా మొదటి స్థానంలో ఉండగా 1,96,643 పెట్రోల్ బంకులు ఉన్నాయి. చైనా 1,15,228 ఉన్నాయి. తర్వాత భారతదేశం సుమారు 1,00,000 పెట్రోల్ బంకులతో 3వ స్థానంలో ఉంది. ఇందులో కూడా దేశీయంగా ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ IOC, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ HPCL ఆధ్వర్యంలోనే 90% పైగా పెట్రోల్ పంపులు ఉన్నాయి. ప్రైవేటు రంగ సంస్థలలో రష్యాకు చెందిన రాస్నెఫ్ట్ అనుబంధ సంస్థ నయారా ఎనర్జీ లిమిటెడ్ 6,921, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మరియు భారత్ పెట్రోలియం సంయుక్తంగా 2,114, షెల్ 346 పెట్రోల్ పంపులను నిర్వహిస్తున్నాయి. ప్రైవేటు సంస్థలు పెట్రోల్ పంపులను నిర్వహించడం 2003-2004లో మొదలైంది అండి. అప్పుడు సుమారు 27 పెట్రోల్ పంపులు ప్రైవేటు సంస్థలు నిర్వహించేవి. 2015 నాటికి అవి మొత్తం 50,451 పెట్రోల్ పంపులలో 2,967 ప్రైవేటు సంస్థలకు చెంది ఉన్నాయి. అంటే అరౌండ్ 5.9%గా చూడవచ్చు. ప్రస్తుతం ఇప్పుడు 1,00,000 పెట్రోల్ పంపులు ఉండగా ఇక్కడ వీటి స్థానం 9.3%కి పెరిగింది. ఇక సంస్థల వారీగా మనం చూస్తే అత్యధికంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి 41,664 పెట్రోల్ పంపులు ఉండగా 24,605 కేంద్రాలను భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, 24,418 పంపులను హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ నిర్వహిస్తున్నాయి. ఇక అర్బన్ రూరల్ డివైడ్ అనేది కూడా ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు అండి. మొత్తం పంపులలో గ్రామీణ ప్రాంతాల వాటా దశాబ్దం క్రితం 22% ఉండగా ఇప్పటికీ ఇది 29%కి మాత్రమే పెరిగింది. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పెట్రోల్, డీజిల్తో పాటు CNG, EV ఛార్జింగ్ సదుపాయాలను కూడా ఈ కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే క్రమేపీ ఈ EV వెహికల్స్కి మరియు హైబ్రిడ్ వెహికల్స్కి అనుగుణంగా EV ఛార్జింగ్ స్టేషన్స్ని, బయోఫ్యూయల్స్ని మరింత విస్తృతం చేయడం ద్వారా శిలాజేతర ఇంధనాలను వినియోగించాలి అనే భారతదేశ లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఈ ఫ్యూయల్ పంప్స్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి ఇండియన్ పెట్రోలియం పంప్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. బ్లూ బర్డ్ బ్లాక్ 2 గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈరోజు క్లాస్లో మనము బ్లూ బర్డ్ బ్లాక్ 2 శాటిలైట్కి గురించి మరియు LVM-3 లాంచ్ వెహికల్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇండియా సక్సెస్ఫుల్గా ఈ మిషన్ని లాంచ్ చేసి ఒక హిస్టారికల్ మైల్ స్టోన్ని క్రియేట్ చేసింది. కాబట్టి ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేశాను అండి. 3 స్టేట్మెంట్స్ని ఇచ్చాను. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.